హాయ్ గాయ్స్, బాగున్నారా అందరూ? ఈ వీడియోలో నేను సిపిసిలో టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్దాం అనుకుంటున్నా. సిపిసి అంటే కొంతమంది తెలియదు. సిపిసి అంటే కంట్రోల్ పాయింట్ క్లాస్ అనమాట. తెలిసిన వాళ్ళకైతే ఓకే, తెలియని వాళ్ళకి కంట్రోల్ పాయింట్ క్లాస్ అంటారు. క్విక్ మ్యాచ్ అని కూడా అంటారు. ఇంకో ఇంపార్టెంట్ నోట్ గైస్, నేనైతే యూట్యూబ్లో షార్ట్స్ కూడా పెడుతున్నాను. షార్ట్స్ కూడా చూడండి. ఓన్లీ వీడియోస్ చూసే వాళ్ళకి షార్ట్స్ కూడా చూడండి ప్లీజ్. మళ్ళీ ఈ మధ్య పోస్టులు పెడుతున్నాను, అదే ఓటింగ్ పోల్స్ కూడా పెడుతున్నాను, ఓట్ వేయండి ప్లీజ్. ఇంకో విషయం తర్వాత చెప్తాను. A few moments later. గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. మనమైతే దీంట్లో మన స్పీడెస్ట్ మెక్ను ఫస్ట్ దింపాలి. టాప్ మీ హ్యాంగర్లో మీరు టాప్ ఇవ్వండి స్పీడ్లో. నా స్పీడ్ మెక్ అయితే కిల్ షాటే ఫస్ట్. మీ దగ్గర కూడా ఉంటాయి స్లింగ్ షాట్లు కానీ నోమాడ్లు సర్జిలు ఇలాంటివి ఉంటాయి. కిల్ షాట్లు ఉంటే వాటిని వాడండి. త్వరగా వచ్చి క్యాప్చర్ చేసుకోండి. ఒక 2 or 3 క్యాప్చర్స్ చేయండి మ్యాక్సిమం. అప్పుడైతే మీకు MVP కన్ఫర్మ్ అయిపోయింది. గోల్డ్ మెడల్ రాకపోయినా MVP అయితే వస్తారు మీరు. ఇంకా డిఫిట్ అవ్వకుండా ఉండాలంటే ఎక్కువ క్యాప్చర్స్ చేసుకోవాలి. నేనైతే కవర్ తీసుకున్నా, కాకపోతే వాడిన గన్ను పేరు స్టోమ్ ర్యాక్. అది పక్కన తగిలినా కూడా మన డ్యామేజ్ పడుతుంది గైస్, జాగ్రత్తగా ఉండాలి గన్తో. ఇంకా నేనైతే కొంచెం కవర్ తీసుకుంటూ ఆడుతున్నాను. ఇప్పుడు వాడిని చంపేస్తాను కూడా అని అనుకుంటున్నాను. చంపేద్దాం, కన్ఫామ్ చంపేద్దాం అని, మామూలుగా ఉండకూడదు. వీటి నెక్స్ట్ వచ్చేవాడిని కూడా చంపేస్తాను, కవర్ తీసుకుంటూ ఆడుతున్నాను కాబట్టి. ఓకే గైస్, ఇంకా ఎవరు రాలేదు. అదిగోండి వస్తున్నాడు ప్యాంతర్ గాడు. ఈయనైతే చంపుదాం. స్టోమ్ ర్యాక్ గైస్, దాంతో అయితే జాగ్రత్తగా ఉండాలి మనం. నెక్స్ట్ వచ్చే చీతాను కూడా చంపేస్తాను. అది అప్పుడప్పుడు అట్లా జరుగుతూ ఉంటాయి గైస్, పట్టించుకోకూడదు అలాంటివన్నీ. ఓకే గైస్, నెక్స్ట్ నా దాంట్లో స్పీడ్ మేక్ ప్యాంతరే కాబట్టి దాన్ని దింపుతా. పవర్ఫుల్ కూడా అదే అనుకోండి. బుల్లెట్ మిస్ అయింది. మీరు అట్లా అట్లా బుల్లెట్ మిస్ అవ్వకుండా చూసుకోవాలి. దాన్ని గేమ్ ప్లే అంటారు అనుకోండి. రివెంజ్ అయితే వచ్చేసింది. నేను ఆ మైండ్ చూసుకోవాలా. అప్పుడప్పుడు ఇలాంటి మిస్టేక్స్ జరుగుతాయి. ఇది కూడా గేమ్ ప్లే ట్రిక్కే. ఆ మెయిన్స్ చూసుకుంటూ ఆడాలి. ఇంకా అట్లా ఆడుతూ ఉండాలి. ఇప్పుడు అయితే కొడదాం. అట్లా కొట్టాలి గైస్, అది గేమ్ ప్లే అంటారు దాన్ని. అట్లా కొడతారు. ఓకే గైస్, మీరు ఆడుతూ ఉంటే మీకు కూడా అలవాటు అయిపోయింది గైస్. స్పీడ్గా ఆడతారు మీరే. మూమెంట్ స్పీడ్ ముఖ్యం గైస్. నా ఫింగర్ మూమెంట్స్ని కూడా చూడండి. స్పీడ్గా ఉండాలి, కదలాలి. అది స్లో రోబోట్ అయినా మీరు స్పీడ్గా ఉండాలి మీ ఫింగర్ మూమెంట్స్ అవి. ఓకేనా గైస్, మీరు మ్యాక్సిమం ట్రై చేస్తే అలవాటు అయిపోయింది మీకు. నేనైతే కొంచెం స్లోగా ఉన్నాను, ఎందుకంటే కొంచెం సెట్టింగ్ మార్చాను. రియల్గా అన్నట్టు ఉండాలి అయితే ఇటు పెట్టాను, అందుకే అలవాటు రావట్లే కొంచెం. అయినా ఏదో లైట్గా ఆడుతున్నాను. మీరైతే బాగా ఆడగలరు గైస్, మీరు ట్రై చేస్తూ ఉండండి. నేను సెట్టింగ్ మార్చేసరికి బాగా అలవాటు అయిపోయి ఆడలేకపోతున్నాను, అంతేగాని లేకపోతే బాగానే ఆడేవాడిని కొంచెం ఏదో. సరే ట్రై చేద్దాం. ఇంక ఇంపార్టెంట్ నోట్స్ అయితే చెప్తా కొంచెం సేపు. ఇట్లా క్యాప్చర్ చేసుకోండి. మీరు అవకాశం ఎవరు ఎనిమిస్ లేకపోతే కన్ఫర్మ్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు MVP కన్ఫర్మ్ అయితే ఒక 3 or 4 క్యాప్చర్ చేస్తే MVP కన్ఫర్మ్ అయిపోయింది గైస్. పక్కన వాళ్ళకంటే ఎక్కువ చేయడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. ఒక 7 కొంతమంది కంటే బాగా ఎక్కువగా చేయడానికి ట్రై చేయండి చాలు. ఓకే, మనమైతే అన్స్టాపుల్ దగ్గరికి వచ్చాం. గాడ్ లైక్ చేస్తే ఇది టిప్ అండ్ ట్రిక్ కదా, దాంట్లో ఏముండదులేండి గైస్. టిప్స్ అండ్ ట్రిక్సే చెప్తాను. ఓకే గైస్, నేనైతే లైవ్ పెడదాం అనుకుంటున్నాను. ఫ్రైడే కానీ సండే కానీ, ఫ్రైడే ఆర్ సండే, సాటర్డే కాదు గైస్, ఫ్రైడే కానీ సండే కానీ లైవ్ పెడదాం అనుకుంటున్నాను. మీరు చెప్పండి. లేకపోతే రేపు పోల్ పెడతాను, అదే ఓటింగ్ పోల్ పెడతాను ఒక 10 minutes తర్వాత. అప్పుడైతే చెప్పండి. మళ్ళీ ఇంకోటి మైన్క్రాఫ్ట్ ఆడాలా వద్దా చెప్పండి గైస్. ఒక బ్రదర్ అయితే అడిగాడు, అదే మల్టీ తెలుగు గేమింగ్ అయితే అడిగాడు. నేను మైన్క్రాఫ్ట్ ఆడతాను కానీ మల్టీప్లేయర్ ఆడను, ఎందుకంటే నేను సైన్ ఇన్ అవ్వాలా. నీ రిప్లై ఇదే. ఇంకా ఈశ్వర్ MC బ్రో, నువ్వు మెక్కర్ని ఆడు బ్రో. ఇప్పుడు బాగుంది బ్రో కొంచెం గేమ్ ఇంతకుముందు దానికంటే. ప్లీజ్ ఆడు బ్రో. ఓకే, ఇంకా అదే నేనైతే మైన్క్రాఫ్ట్ ఆడదాం అనుకున్నా. దానికి కూడా పోల్ పెడతా, ఓటింగ్ పోల్. చెప్పేయండి లైవ్ కావాలా వద్దా, సాటర్డే కానీ ఫ్రైడే కానీ చెప్తా అది. ఓకే, మనమైతే విక్టరీ కొట్టేసాం. మళ్ళీ మైన్క్రాఫ్ట్ ఆడాలా వద్దా, గాడ్ లైక్ కూడా చేసాం గైస్. వీటికైతే పోల్ పెడతాను, మీరైతే పోల్లో చూసి చెప్పండి. కొంచెం మీమ్స్ యాడ్ చేస్తున్నా, కొంచెం ఫన్నీగా ఉండడానికి, వీడియోస్ ఫన్నీగా ఉండడానికి. ఓకే గైస్, కొంచెం సపోర్ట్ చేయండి గైస్. ఈ వీక్ ఒక 2 weeks, ఈ మంత్ ఎండింగ్ కల్లా ఒక 200 subscribers వచ్చేటట్టు చూడండి ప్లీజ్ గైస్. ఇప్పుడైతే బాగానే వచ్చారు, 156 అనుకుంటా. థ్యాంక్ యూ గైస్ ఫర్ సపోర్టింగ్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్.
సబ్స్క్రైబ్ చేసుకుంటే. థ్యాంక్ యూ గైస్. మళ్ళీ మీరు ఎవరన్నా తెలుగు వాళ్ళు ఉంటే నా ఐడికి ఇన్విటేషన్ పెట్టండి గైస్. ఇప్పుడు చూపిస్తాను నా ప్రొఫైల్, ఈ క్లైమ్ చేసేసుకొని నా ఐడి చూసుకొని మీరైతే నాకు పెట్టండి. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఆడదాం, సబ్స్క్రైబర్స్తో కూడా ఆడాలి కదా, లేకపోతే మీకు నా మీద నమ్మకం ఉండదు, అందుకని ఆడదాం. ఇంకా అంతే బ్రో. మ్యాక్సిమం ఇదిగోండి నా ఐడి 41032993 పెట్టేయండి ఇన్విటేషన్. ఈ వీక్ కల్లా 200 కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి గైస్ ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. లైక్